హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వారం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సిరీస్లో భాగంగా ఈరోజు మనం డేటా అనలిస్ట్ జాబ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. డేటా అనలిస్ట్గా జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జాబ్ సెర్చ్ చేసినప్పుడు చాలామందికి ఒక ప్రాబ్లం వస్తుంది. చాలా జాబ్స్కి అప్లై చేస్తున్నా కాల్స్ రావడం లేదు, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడం లేదు. అసలు ప్రాబ్లం స్కిల్స్లో ఉందా లేకపోతే రెజ్యూమ్లో ఉందా? మీరు డేటా అనలిస్ట్ జాబ్ కోసం అప్లై చేస్తున్నప్పుడు మీ రెజ్యూమ్ ఎలా ఉండాలి, అందులో ఏ స్కిల్స్ ఉండాలి, ఏ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయాలి, ఏ మిస్టేక్స్ వల్ల రెజ్యూమ్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇవన్నీ ఈరోజు చాలా సింపుల్గా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డేటా అనలిస్ట్ జాబ్కి రెజ్యూమ్ అనేది కేవలం మీ ఎడ్యుకేషన్ మరియు స్కిల్ లిస్ట్ కాదు, మీరు కంపెనీకి ఏ వాల్యూ ఇవ్వగలరో చూపించే ఒక షార్ట్ ప్రొఫైల్. రిక్రూటర్స్ ఒక రెజ్యూమ్ని ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవచ్చు. అందుకే మొదటి లుక్లోనే మీరు ఏ రోల్కి అప్లై చేస్తున్నారు, మీకు ఏ స్కిల్స్ ఉన్నాయి, మీరు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు అనే విషయం క్లియర్గా కనిపించాలి. మీరు డేటా అనలిస్ట్ రోల్కి అప్లై చేస్తున్నట్టయితే టాప్ ఆఫ్ ద రెజ్యూమ్లో మీ కెరియర్ డైరెక్షన్ క్లియర్గా ఉండాలి. ఎగ్జాంపుల్, మీరు ఫ్రెషర్ అయితే మీ ప్రొఫైల్ని డేటా అనలిస్ట్ రోల్కి రిలవెంట్గా ప్రజెంట్ చేయాలి. సీకింగ్ ఏ ఛాలెంజ్ పొజిషన్ ఇన్ రిపీటెడ్ ఆర్గనైజేషన్ వేర్ ఐ కెన్ యూటిలైజ్ మై స్కిల్స్, ఇలాంటి జెనరిక్ ఆబ్జెక్టివ్ లైన్స్ పెట్టడం కంటే మీరు డేటా అనాలిసిస్, రిపోర్టింగ్ మరియు బిజినెస్ ఇన్సైట్స్ మీద ఫోకస్ చేస్తున్నారని క్లియర్గా చూపించడం బెటర్. తర్వాత మీ టెక్నికల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. డేటా అనలిస్ట్ రెజ్యూమ్లో కేవలం ఎంఎస్ ఆఫీస్ అని పెట్టి ఆపేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. మీరు ఎస్క్యూఎల్, ఎక్సెల్, పవర్ బిఐ లాంటి స్కిల్స్ నేర్చుకొని ఉంటే వాటిని క్లియర్గా మెన్షన్ చేయాలి. ఎక్సెల్లో పివోట్ టేబుల్స్, లుకప్స్, డేటా క్లీనింగ్ లాంటి కాన్సెప్ట్స్ మీద నాలెడ్జ్ ఉంటే అది కూడా రిలవెంట్గా ఉంటుంది. ఎస్క్యూఎల్లో క్వైరీస్, జాయిన్స్, అగ్రిగేషన్స్, సబ్ క్వైరీస్ లాంటి కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ ఉంటే క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. పవర్ బిఐలో డాష్బోర్డ్స్, డేటా మోడలింగ్, డాక్స్ లాంటి స్కిల్స్ ఉంటే వాటిని కూడా ప్రాపర్గా చూపించాలి. మీరు రెజ్యూమ్లో పవర్ బిఐని పెట్టారనుకోండి, ఇంటర్వ్యూయర్ మీరు పవర్ బిఐలో ఏ ప్రాజెక్ట్ చేశారు అని అడిగితే మీరు ఆన్సర్ చేయగలగాలి. ఎస్క్యూఎల్ అని పెట్టారనుకోండి, జాయిన్స్ ఎక్కడ యూజ్ చేశారు, ఈ క్వైరీ ఎందుకు రాశారు అని అడిగినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అందుకే నిజంగా తెలిసిన స్కిల్స్ మాత్రమే రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ రెజ్యూమ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందని చూపించడానికి ప్రాజెక్ట్స్ ఒక మంచి ఆపర్చునిటీ. ఎగ్జాంపుల్, మీరు ఒక సేల్స్ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్ చేశారనుకోండి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాను తీసుకొని ఎక్సెల్ లేదా ఎస్క్యూఎల్తో డేటా క్లీన్ చేసి తర్వాత పవర్ బిఐలో డాష్బోర్డ్స్ క్రియేట్ చేసి సేల్స్ పర్ఫార్మెన్స్, రెవెన్యూ, టాప్ ప్రొడక్ట్స్, రీజనల్ పర్ఫార్మెన్స్ లాంటి ఇన్సైట్స్ తీసుకొచ్చారనుకోండి, రెజ్యూమ్లో కేవలం సేల్స్ డాష్బోర్డ్స్ క్రియేటెడ్ అని ఒక లైన్ పెట్టడం కంటే మీరు ఏ డేటాతో వర్క్ చేశారు, ఏ టూల్స్ యూజ్ చేశారు, ఏ అనాలిసిస్ చేశారు, చివరికి ఏ ఇన్సైట్స్ జనరేట్ చేశారనే విషయాన్ని షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ రిక్రూటర్స్కి ఒక విషయం కనిపించాలి, ఈ క్యాండిడేట్కి టూల్స్ పేర్లు మాత్రమే తెలియవు, వాటిని ఉపయోగించి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలడు. ఇదే చాలా ఇంపార్టెంట్. అందుకే ఒక స్ట్రాంగ్ ప్రాజెక్టు చాలా చిన్న ప్రాజెక్ట్స్ కంటే బెటర్ ఇంప్రెషన్ ఇవ్వగలదు. మీరు చేసిన ప్రాజెక్ట్ని ఇంటర్వ్యూలో ఎండ్ టు ఎండ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేలా ప్రిపేర్ అవ్వండి. ఇక రెజ్యూమ్లో ఎడ్యుకేషన్ కూడా సింపుల్గా అండ్ క్లీన్గా ఉండాలి. డిగ్రీ, కాలేజ్, గ్రాడ్యుయేషన్ ఇయర్ మరియు అవసరమైన అకాడమిక్ డీటెయిల్స్ని క్లియర్ ఫార్మాట్లో మెన్షన్ చేయాలి. ఫ్రెషర్ అయితే మీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, కానీ ఎడ్యుకేషన్ సెక్షన్ చాలా పెద్దదిగా చేసి స్కిల్స్ మరియు ప్రాజెక్ట్స్ని వెనక్కి నెట్టకండి. డేటా అనలిస్ట్ జాబ్కి రిలవెంట్ అయిన స్కిల్స్ మరియు
ప్రాక్టికల్ వర్క్ కనిపించేలా రెజ్యూమ్ స్ట్రక్చర్ ఉండాలి. మీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. ఇంటర్న్షిప్లో మీరు ఏ పని చేశారు, ఏ టూల్ని యూజ్ చేశారు, ఏ డేటా మీద వర్క్ చేశారు, టీంతో ఎలా వర్క్ చేశారు, ఇవి షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ వర్క్ ఆన్ డేటా అనాలిసిస్ అని మాత్రమే రాస్తే చాలా జనరిక్గా ఉంటుంది. మీరు ఏ ప్రాబ్లం మీద వర్క్ చేశారు, మీరు ఏ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు అనే విషయం క్లియర్గా రెజ్యూమ్లో కనిపిస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ గురించి చెప్పాలి. రెజ్యూమ్లో చాలా ఎక్కువ స్కిల్స్ పెట్టడం, ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథాన్, పవర్ బిఐ, టాబ్లూ, ఏడబ్ల్యూఎస్, మిషన్ లెర్నింగ్, ఏఐ, జావా, C++, HTML, CSS ఇలా అన్నీ ఒకే రెజ్యూమ్లో పెట్టిస్తే రిక్రూటర్స్కి మీరు ఏ రోల్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో అర్థం కాకపోవచ్చు. మీరు డేటా అనలిస్ట్ జాబ్ కోసం అప్లై చేస్తుంటే డేటా అనలిస్ట్కి రిలవెంట్ అయిన స్కిల్స్ గురించి ప్రియారిటీ ఇవ్వండి. రెజ్యూమ్ ఒక స్కిల్ డంప్ కాకుండా ఒక క్లియర్ కెరియర్ ప్రొఫైల్ లాగా ఉండాలి. మరో ఇంపార్టెంట్ పాయింట్, రెజ్యూమ్ ఒక జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. ఒక కంపెనీ డేటా అనలిస్ట్ రోల్స్ కోసం ఎస్క్యూఎల్ మరియు పవర్ బై మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు ఆ స్కిల్స్ ఉంటే వాటిని రెజ్యూమ్లో క్లియర్గా హైలైట్ చేయండి. జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న ప్రతి కీవర్డ్ని బ్లైండ్లీ కాపీ చేయకండి. మీకు నిజంగా ఉన్న స్కిల్స్ మాత్రమే మెన్షన్ చేయండి. కానీ మీ యాక్చువల్ స్కిల్స్ జాబ్ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది అప్లై చేసే ముందు క్లియర్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు రెజ్యూమ్ ఫార్మాట్ గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫ్రెషర్ అయితే సాధారణంగా సింపుల్ మరియు క్లీన్, ఈజీ టు రీడ్ ఫార్మాట్ చాలా బెటర్. చాలా కలర్స్, పెద్ద గ్రాఫ్స్, అన్నెసెసరీ డిజైన్స్ పెట్టడం కంటే రిక్రూటర్ చదవడానికి ఈజీగా ఉండే స్ట్రక్చర్ని మెయింటైన్ చేయండి. మీ నేమ్, కాంటాక్ట్ డీటెయిల్స్, ప్రొఫైల్ సమ్మరీ, స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్ మరియు ఎక్స్పీరియన్స్ ఇలా క్లియర్ సెక్షన్స్లో క్లియర్గా మెన్షన్ చేయండి. ముఖ్యంగా మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉండాలి. ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి యూజ్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే యాడ్ చేయొచ్చు. రిలవెంట్ ప్రాజెక్ట్స్ లేదా పోర్ట్ఫోలియో ఉంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. కానీ ప్రతి లింక్ పని చేస్తుందా లేదా చెక్ చేయండి. రెజ్యూమ్ పంపే ముందు ఒకసారి మీరే ఓపెన్ చేసి చూడండి. ఈ లింక్ పనిచేయడం లేదు లేదా ప్రాజెక్ట్ కనిపించడం లేదు అనే చిన్న మిస్టేక్ కూడా అవాయిడ్ చేయాలి. ఇక డేటా అనలిస్ట్ రెజ్యూమ్లో ప్రొఫైల్ సమ్మరీ చాలా పెద్ద పేరాగ్రాఫ్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎవరు, ఏ రోల్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, మీ కోర్ స్కిల్స్ ఏంటి, మీరు ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు అనే విషయాన్ని క్లియర్గా షార్ట్గా చెప్పగలిగితే సరిపోతుంది. ఫ్రెషర్ అయితే ఐఎమ్ హైలీ మోటివేటెడ్ ఇండివిజువల్ సీకింగ్ అంటూ చాలా జనరిక్గా రాయడం కంటే డేటా అనాలిసిస్ మీద మీ ఫోకస్ని క్లియర్గా చూపించడం బెటర్. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ క్వశ్చన్, నా దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు, మరి రెజ్యూమ్లో ఏం పెట్టాలి? ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల రెజ్యూమ్ బ్లాంక్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు చేసిన అకాడమిక్ ప్రాజెక్ట్స్, పర్సనల్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్ అండ్ రిలవెంట్ టెక్నికల్ స్కిల్స్ని ప్రాపర్గా ప్రజెంట్ చేయొచ్చు. ముఖ్యంగా ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇంటర్నెట్ నుంచి కాపీ చేసిన ప్రాజెక్ట్ని మీ ప్రాజెక్ట్ లాగా ప్రజెంట్ చేయకండి. ఇంటర్వ్యూలో 2 క్వశ్చన్స్ అడిగితే అది బయటపడిపోతుంది. మీ ప్రాజెక్ట్ నిజంగా మీకు అర్థమై ఉండాలి. డేటా ఎక్కడి నుంచి వచ్చిందని తెలిసి ఉండాలి. ఎందుకు ఆ డేటా సెట్ తీసుకున్నారు, డేటా క్లీనింగ్ ఎలా చేశారు, ఎస్క్యూఎల్లో ఏ క్వైరీస్ ఉపయోగించారు, పవర్ బిలో ఎలాంటి డాష్బోర్డ్స్ బిల్డ్ చేశారు, ఏ ఇన్సైట్స్ వచ్చాయి, బిజినెస్కి ఆ ఇన్సైట్స్ ఎలా యూజ్ అయ్యాయి, ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఫ్రెషర్ అయినా మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ని చూపించగలరు. ఇక రెజ్యూమ్ పంపేటప్పుడు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం, ఫైల్ నేమ్. రెజ్యూమ్, ఫైనల్ లేదా ఫైనల్ న్యూ, లేటెస్ట్ ఇలాంటి ఫైల్ నేమ్ పెట్టకుండా మీ నేమ్ మరియు రోల్కి సంబంధించిన ప్రొఫెషనల్ ఫైల్ నేమ్ పెట్టడం బెటర్. రెజ్యూమ్ని PDF ఫార్మాట్లో సేవ్ చేసి పంపే ముందు ఫార్మాటింగ్ మొత్తం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయండి.
ఒక పేజ్ లేదా 2 పేజెస్లో మీ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ని క్లియర్గా ప్రజెంట్ చేయగలిగితే చాలాసార్లు సరిపోతుంది. అలాగే ప్రతి జాబ్కి ఒకే రెజ్యూమ్ పంపడం కంటే మీరు అప్లై చేస్తున్న రోల్కి రిలవెంట్గా రెజ్యూమ్ని స్లైట్గా కస్టమైజ్ చేయడం బెటర్. ఒక జాబ్ డిస్క్రిప్షన్లో పవర్ బిఐ అండ్ ఎస్క్యూఎల్ మీద ఫోకస్ ఉండే మీకు ఆ స్కిల్స్ ఉంటే వాటిని రిలవెంట్ సెక్షన్లో క్లియర్గా హైలైట్ చేయండి. మరో రోల్లో ఎక్సెల్ మరియు రిపోర్టింగ్ మీద ఫోకస్ ఉంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ లేదా స్కిల్స్ ఉంటే వాటిని ముందుకు తీసుకురండి. ఇక్కడ ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడం ఒక స్టెప్ మాత్రమే. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. ఇంటర్వ్యూ క్లియర్ చేయాలంటే రెజ్యూమ్లో మెన్షన్ చేసిన ప్రతి స్కిల్స్ మీద బేసిక్స్ నుంచి ప్రాక్టికల్ వరకు నాలెడ్జ్ ఉండాలి. ముఖ్యంగా డేటా అనలిస్ట్ ఇంటర్వ్యూలో ఎస్క్యూఎల్ క్వైరీస్, ఎక్సెల్, పవర్ బిఐ, డేటా క్లీనింగ్, డేటా విజువలైజేషన్, బిజినెస్ క్వశ్చన్స్ మరియు ప్రాజెక్ట్ గురించి క్వశ్చన్స్ రావచ్చు. కాబట్టి రెజ్యూమ్ తయారు చేసిన తర్వాత దీన్ని చూసుకొని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. కాబట్టి మీరు ఈ వారం డేటా అనలిస్ట్ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ముందుగా మీ రెజ్యూమ్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఈ రెజ్యూమ్ చూసిన రిక్రూటర్కి నేను డేటా అనలిస్ట్కి ఎందుకు సూటబుల్ అని అనిపించాలి. అదే క్వశ్చన్ మీకు మీరే వేసుకోండి. స్కిల్స్ క్లియర్గా ఉన్నాయా, ప్రాజెక్ట్స్ రిలవెంట్గా ఉన్నాయా, ఎక్స్పీరియన్స్ ఉంటే అది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్డ్గా ఉందా, కాంటాక్ట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా, రెజ్యూమ్ చదవడానికి ఈజీగా ఉందా, ఇవన్నీ చెక్ చేయండి. చివరిగా ఒక విషయం, డేటా అనలిస్ట్ జాబ్ కోసం రెజ్యూమ్ తయారు చేసేటప్పుడు క్వాలిటీ కంటే రిలవెన్స్ చాలా ఇంపార్టెంట్. 10 టూల్స్ తెలిసినట్టు చూపించడం కంటే 4 లేదా 5 రిలవెంట్ స్కిల్స్ని స్ట్రాంగ్గా చూపించడం బెటర్. అలాగే సర్టిఫికేట్ కంటే ప్రాక్టికల్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే రిక్రూటర్స్కి చివరికి ఈ క్యాండిడేట్ నిజంగా డేటాతో వర్క్ చేయగలడా అనే క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. మీరు డేటా అనలిటిక్స్లో కెరియర్ స్టార్ట్ చేయాలని చూస్తున్న స్టూడెంట్ లేదా ఫ్రెషర్ అయితే రెజ్యూమ్ మాత్రమే కాకుండా ఎక్సెల్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, డేటా అనాలిసిస్ కాన్సెప్ట్స్ మరియు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్తో నేర్చుకుంటే జాబ్ ప్రిపరేషన్ మరింత స్ట్రక్చర్డ్గా ఉంటుంది. అలాంటి స్ట్రక్చర్ ట్రైనింగ్ మరియు ప్రాక్టికల్ గైడెన్స్తో డేటా అనలిటిక్స్లో కెరియర్ స్టార్ట్ చేయాలని అనుకుంటే వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్లో జాయిన్ అవ్వచ్చు. వీక్యూబ్లో డేటా అనలిటిక్స్కి అవసరమైన స్కిల్స్ మీద ఫోకస్ చేయడంతో పాటు ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్ మరియు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీద మోర్ ఫోకస్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్రెషర్ అయితే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, రెజ్యూమ్లో ఎలా చూపించాలి, ప్రాజెక్ట్స్ని ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే విషయాల్లో ప్రాపర్ డైరెక్షన్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే జాబ్ కోసం అప్లై చేయడానికి ముందు రెజ్యూమ్ స్ట్రాంగ్గా ఉండాలి. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత స్కిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీ ప్రాజెక్ట్ని కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఈ 3 కనెక్ట్ అయినప్పుడే మీ జాబ్ సెర్చ్ మరింత ఎఫెక్టివ్ అవుతుంది. కాబట్టి మీరు నిజంగా డేటా అనలిటిక్స్ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్టయితే వీక్యూబ్లో జాయిన్ అవ్వండి. స్కిల్స్ నేర్చుకోవడమే కాకుండా వాటిని ప్రాజెక్ట్స్లో అప్లై చేసి రెజ్యూమ్ మరియు ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ అవ్వండి. మీ కెరియర్ని ఒక ప్రాపర్ డైరెక్షన్లో స్టార్ట్ చేయడానికి ఈ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇదే ఈ వారం డేటా అనలిటిక్స్ జాబ్ గురించి మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం. మీరు డేటా అనలిస్ట్ జాబ్ కోసం ఇప్పటికే అప్లై చేస్తున్నట్టయితే ఈరోజే మీ రెజ్యూమ్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీ రెజ్యూమ్లో ఏ సెక్షన్ ఇంప్రూవ్ చేయాలో చూసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు జాబ్ రాకపోవడానికి స్కిల్స్ లేకపోవడం ఒక్కటే రీజన్ కాదు. మన స్కిల్స్ని రెజ్యూమ్లో కరెక్ట్గా ప్రజెంట్ చేయకపోవడం కూడా ఒక రీజన్ కావచ్చు. ఇలాంటి సాఫ్ట్వేర్ జాబ్స్, కెరియర్ టిప్స్, స్కిల్స్ మరియు ఐటీ ఇండస్ట్రీ రిలేటెడ్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రెజ్యూమ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో యూస్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.